కష్టం వచ్చినప్పుడు దిగమిగుకున్నా, సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజు ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థం ఏదో మీరందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు డిమోట్ అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడూ కూడా నేను కన్ను ఇంత కూడా చెమ్మగిన ఈ రోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు, ఇదే కిరణ్ తమ్ముడు సొంతపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఎప్పుడున్నారు, తన మీద అనేకమైన కేసులు బుక్ చేశారు. అంటే బిక్కు బిక్కుమనుకుంటా నా ఎమ్మడి తిరిగే కార్యకర్తలు అభిమానులు కూడా ఆనాడు గడిపారు. ఈనాడు నాకు పదవి వచ్చింది, ఈనాడు మన రాజ్యం వచ్చింది, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. స్వేచ్ఛగా మనందరం, అరాచకత్వం ఉండదు, మనసులను నొప్పించేది ఉండదు, మంచి పరిపాలన, స్వేచ్ఛ. ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చౌకగా పోయి వారి కష్టాలు చెప్పుకునే. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.